ఇక ఇజ్రాయెల్ చేసిన దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇందులో అనేక మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు స్పష్టం చేసింది. కెర్మాన్ షా, లోరెస్తానా, టెహ్రాన్లలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు తెలిపింది. సైన్యానికి హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ సలాలీ మృతి చెందారు. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్ లోని ఇతర టాప్ అధికారులు ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. సలాలీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ద్వారా ధృవీకరించింది. దాడుల నేపథ్యంలో ఇరాక్ ముందు జాగ్రత్తగా చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. అటు టెహ్రాన్లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఇరాన్ పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట టెహ్రాన్ లోని అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తమ దేశాల్లోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశమంతటా ఎమర్జెన్సీ విధించింది. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇందులో అనేక మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు స్పష్టం చేసింది. కెర్మాన్ షా, లోరెస్తానా, టెహ్రాన్లలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు తెలిపింది. సైన్యానికి హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ సలాలీ మృతి చెందాడు. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్ లోని ఇతర టాప్ అధికారులు ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. సలాలీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ద్వారా ధృవీకరించింది. దాడుల నేపథ్యంలో ఇరాక్ ముందు జాగ్రత్తగా చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. అటు టెహ్రాన్ లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఇరాన్ పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట టెహ్రాన్ లోని అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తమ దేశంలోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశమంతటా ఎమర్జెన్సీ విధించింది. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇందులో అనేక మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది.
దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు స్పష్టం చేసింది. కెర్మన్షా, లొరెస్తాన్, టెహ్రాన్లలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు తెలిపింది. సైన్యానికి హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ సలాలి మృతి చెందారు. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని టాప్ అధికారులు, 2 అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. సలాలి మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ద్వారా ప్రకటించింది. దాడుల నేపథ్యంలో ఇరాన్ ముందు జాగ్రత్తగా చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిపేసింది. అటు టెహ్రాన్లో అత్యయిక స్థితిని ప్రకటించారు.